ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు, యూట్యూబ్లో చూసిన వాళ్ళు దేవుని దయ వల్ల ఆశీర్వాదకరమైన జీవితంలో ఉండాలనేది నా కోరిక. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. క్రైస్తవులకి పోయిన జన్మ వచ్చే జన్మ అంటూ ఉండదు. పోయిన జన్మలో ఏం పుణ్యం కట్టుకున్నాను, దేవుడి మాటలు దేవుడి పాటలో మునిగి తేలుతున్నాను అని చెప్పుకునేవాడినేమో ఒకవేళ పోయిన జన్మ అనే మాట ఉంటే. సరే, అన్నట్టే ఇందాక చెప్పానో లేదో, ఈరోజు జూన్ నెల 9వ తేదీ 2025 సంవత్సరం సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో. వాస్తవానికి సేవకులు అని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఎక్కడ ఏం దొరుకుతుందో అని పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదులే, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగింది, ఉదయం నుండి సాయంత్రం వరకు. నెల్లూరు అంటే మాట్లాడి ఇంచుమించు చెన్నై దరిదాపులో వెళ్ళినట్టే. ఈరోజు రాత్రి చాలామంది రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అలాగా రేపటి నుండి 3 రోజుల పాటు రాజమండ్రి దగ్గర నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరం అనుకుంటాను. ఆ ఊరి పేరు గుమ్మలూరు. అంటే రాజమండ్రిలో రేపు ఈ రాత్రి చాలామంది వెళ్ళిపోయి ఆ గుమ్మలూరు చేరుకుంటారు. అక్కడ గాస్పెల్ ఇన్ ఇండియా మినిస్ట్రీస్ వాళ్ళు మంగళ బుధ గురు అంటే 10, 11, 12 3 తారీఖులు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ పాల్గొంటే ఛార్జీల నిమిత్తం 1000 రూపాయలు ఇస్తారట. 4 గోడల మధ్య నాకు చాలా మొహం వచ్చేసింది, అలా బయటికి అయినా తిరిగి వద్దాం అని. ఈరోజు శోధన చూడండి. మంచినీళ్ళు, ఒక్క బాటిల్ మంచినీళ్ళు కూడా దొరకలేదు. పంపులో నీళ్లు రాలేదు. బయట వెళ్ళి పట్టుకుందాం అంటే ఆ పంపుకి 2 వైపులా స్కూటర్లు అడ్డం పెట్టారు. ఎవరిని అనాలి అని చేదు అనుభవం తెచ్చుకున్నాను. సరే, దేవుని చిత్తం అనుకున్నాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అంటే 9వ తారీఖు సోమవారం జూన్ నెల 2025 సంవత్సరం రాత్రి 9 గంటలకి రాజమండ్రి వెళ్ళే పలక్నుమా ఏదో ట్రైన్ ఉందంట. అది ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడి నుండి గుమ్మలూరు సేవకుల సదస్సులో పాల్గొందాం అనిపించింది. దేనికి? 100,000 ఇస్తారని కాదండి, కొత్త విశేషాలు తెలుసుకోవచ్చు అని. నేను చాలాసార్లు చెప్పా, నా జీవితంలో స్పిరిచువల్ సబ్జెక్టు
నేర్చుకుంది గోరంతా, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొత్త కొత్త సేవకులు, పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ ప్రసంగాల్లో నాకు మెటీరియల్ దొరుకుద్ది. అదేవిధంగా నూతన ప్రదేశాల్లో చిన్న వీడియో కూడా తీసుకోవాలనేది నా ఆలోచన. దురదృష్టం ఏంటంటే పళ్ళు, ఫ్రూట్స్ నిండా ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ తగులుతుంటుంది. నా యొక్క దైవికమైన మాటల్లో కనీసం 100 మందిలో ఒక 3 4 తప్పులు ఎలా పట్టుకోవాలి, వీడిని ఇరుక్కున ఎలా పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. నేను మాత్రం వాళ్ళ కోసం చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. యేసుప్రభు అన్నారు కదా, లోకంలో అందరి చరిత్ర తెలిసిన యేసుప్రభు ఏమన్నాడు శిలువ మీద? తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని. అలాగే నన్ను ఇబ్బందులు పాలు చేసినట్టుగా మాట్లాడేవాళ్ళు, నన్ను విమర్శించే వాళ్ళ కోసం అది నా బాధ్యత, నేను చేయాలి ప్రార్థన. నేను మినిస్టర్నో, లాయర్నో, పెయింటర్నో, హార్మోనిస్టో, జర్నలిస్టో కాదు, దేవుని సేవకుడిని. అలాంటప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేయమని వాక్యం ఉంది. ఇంకొక మాట, కీర్తన 37:27 కీర్తనలు 37:27 కీడు చేయుట మాని మేలు చేయుటకు ప్రయత్నించును. కీడు, నన్ను కొట్టినోళ్ళు, నన్ను తిట్టినోళ్ళు, నన్ను విమర్శించేవాళ్ళు ఎంతమంది లోకంలో ఉన్నారో వాళ్ళందరి కోసం నేను, ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట, ఇదేదో ఊహించి ఎక్కడో నేర్చుకున్న సబ్జెక్ట్ కాదు. కీడు చేయుట మాని మేలు చేయుము. మేలు చేయడం అంటే ఏంటి? బాధల్లో ఉన్నవాళ్ళు, శోధనల్లో ఉన్నవాళ్ళు, అజ్ఞానాంధకారంలో, భక్తిహీనతలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దాని అర్థం అన్నమాట. 37వ కీర్తన 27 అలాగే మేలు గురించి చెప్పాడు కదా దేవుడు. అలాగే సామెతల 3వ అధ్యాయం 27 మేలు చేయుట నీకు చేతనైనప్పుడు, నీకు చేతనవుద్దో లేదో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. వెనకాడొద్దు, చేసే మేలు. అది నా మాట కాదు, యేసుప్రభు మాట. మేలు చేయాలి వాళ్ళకి అనుకుంటే చేసేయి, వెనక తీయకూడదంట. ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే దూరాభారం అయిపోయింది. రాత్రి 9:30కి రాజమండ్రి వరకు ట్రైన్ ఎక్కి మళ్ళీ అక్కడి నుండి గుమ్మలూరు 30 కిలోమీటర్లు ఎంతో దూరం. అదంతా ఈ ఇబ్బందులు, మళ్ళీ 3 రోజులు అక్కడే ఉండాలంటే అక్కడ స్నానాలు అలాంటి వాటి దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పొలవమని అందరూ వస్తారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు చేయాలి, ఇదంతా ఇబ్బందే. అందుకని దేవుని చిత్తం కాదేమో వద్దనుకున్నాను, వెళ్ళలేదు. ఈరోజు 8 గంటలకి పంజాబ్ సెంటర్ వరకు అలా వెళ్ళా. 2 నిమ్మకాయలు తెచ్చుకొని అది పిండుకొని రాత్రి ఉపవాస ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి వెళ్ళాను. నిమ్మకాయలు ఎక్కడా దొరకలేదు. సరే, ఆ బేగ్ గారు అంటే మాజీ మంత్రి, ఆయన ఇప్పుడు లేడులేండి, మాజీ మంత్రి ఎంకే బేగ్ గారి ఇంటి ప్రాంతంలో పంజాబ్ వైపు నుండి ఒక ఆటో వస్తుంది ఖాళీగా. ఆటో ఎక్కొచ్చుగా సెంటర్ వరకు 5-10 ఇద్దు కానీ అన్నాడు. మాట్లాడకుండా ఎక్కేశాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమంటే నేను గుర్తులేనా అన్నాడు. ఎక్కడయ్యా, వయసు బాగా పైబడిపోయింది, ఎవరిని ఎలాగా గుర్తుపట్టాలి అంటే, నేను క్రిస్మస్ రోజు మిమ్మల్ని చర్చి నుండి అంబేద్కర్ బొమ్మ వరకు దించాను. సరే, మేలు చేస్తే మంచిదేలే, దేవుడు నేను దీవిస్తాడు అంటే డబ్బులు ఇవ్వబోయాను, వద్దు అన్నాడు. డబ్బులు వద్దు అన్నాడు. అప్పుడు అన్నాను, గాడ్ బ్లెస్ యూ, నీకు దేవుడు మేలు చేస్తాడులే అని. మేలు మేలు మేలు, కీడు చేయకూడదు. దేవుని భక్తులు, యేసు ప్రభుని మొక్కేవాళ్ళు ఎవరు కీడు చేయాలి అనేది కానీ, అసూయ కలిగి ఉండాలని కానీ అలాంటివి పెట్టుకోకూడదని దాని గూఢార్థం.
మొత్తానికి అతను పైసా తీసుకెళ్ళా. మహా అయితే ఎంత, ఒక 10 రూపాయలు సర్వీస్ ఆటోకి 4 అడుగులు. అతను ఎక్కమన్నాడు, ఎక్కేసాను. ఎక్కేసి 2 10 రూపాయల కాయిన్లు ఇవ్వబోతే వద్దు వద్దు, మీరు కూర్చోవడమే నాకు దీవెన అన్నాడు. చాలా సంతోషించాను. దేవుని ప్రేమించే వారికి, అంటే యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళకి కోపం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, భక్తిహీనత ఉండకూడదు. ప్రతిదీ నన్నే చెప్తున్నారు అనే భావం అసలు తొలగించుకోవాలి. నేను మాత్రం ఎక్కువ, నా గోల్ ఏంటంటే ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలనేది నా గోల్. మరి దేవుని చిత్తం, నా నామంలో ఏది అడిగినా చేస్తానన్నాడు కాబట్టి ఆ దేవాది దేవుడిని, ఆయన సన్నిధిలో ఎక్కువ ప్రార్థనలో కొనసాగాలనే ఆశ కలిగి ఉన్నాను. యెహోవా ఈరే. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.